ప్రతి వంటగదిలో కొబ్బరి తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. కొబ్బరిని సాంబారు మొదలు స్వీట్ల వరకు ప్రతి వంటకంలో కూడా ఉపయోగిస్తారు. అయితే కొన్నిసార్లు పగిలిన కొబ్బరికాయలను అలాగే ఉంచితే త్వరగా పాడైపోతుంటాయి. వీటిని నిల్వ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత పగిలిన కొబ్బరిని సరైన పద్ధతిలో సేకరించి చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేయాలి. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. పగిలిన కొబ్బరికాయలను తాజాగా ఉంచాలంటే కొబ్బరిని తురిమి ఫ్రిడ్జ్ లో ఉంచితే వారం రోజుల వరకు పాడవదు. అయితే కొబ్బరిని ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలో మాత్రమే ఉంచాలి. కొబ్బరి మిగిలితే ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి కాదు. మరుసటి రోజు వంటకు ఉపయోగించవచ్చు. తురిమిన కొబ్బరిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయొచ్చు. అలాగే కొబ్బరి తురుము స్టవ్ మీద వేడి చేసి గాజు పాత్రలో నిల్వ చేసినా కూడా చాలా కాలం పాటు ఫ్రెష్ గా ఉంటుంది. వండడానికి ముందు కొద్దిగా వేయిస్తే సరి, ఆహారం చాలా రుచిగా మారుతుంది. కొబ్బరికాయలను భద్రపరచడానికి మరొక మార్గం వాటిని ఉప్పు పాత్రలో నిల్వ చేయడం. పగిలిన కాయలను ఉప్పు డబ్బాలో ఉంచితే 2 రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత వంటకు ఉపయోగించుకోవచ్చు. వరిగడ్డి లోపల ప్యాడ్లను ఉంచడం అనేది నిల్వ చేయడంలో ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి. ఈ గడ్డిలోని ఉష్ణోగ్రత వల్ల కాయ పాడవకుండా తాజాగా ఉంటుంది. పగిలిన కాయ ఉంటే దాన్ని కాస్త పసుపు రాస్తే గనక పాడైపోదు. ఈ పద్ధతి ద్వారా 2 రోజుల వరకు కొబ్బరికాయని నిల్వ ఉంచొచ్చు.